జనవరి 15 నుండి 31 వరకు ఏ విధంగా ఉందనే విషయాన్ని మనం ఇప్పుడు విశేషం తెలుసుకుని ప్రయత్నం చేద్దాం. మేషరాశిలో బృహస్పతి యొక్క అనుగ్రహం కనబడుతోంది. అలాగే షష్ఠస్థానంలో కేతు యొక్క ప్రభావం, అష్టమంలో శుక్రుడు, అదేవిధంగా మనం చూసుకుంటే భాగ్యస్థానంలో కుజుడు ప్లస్ బుధుడు యొక్క ప్రభావం కనిపిస్తోంది. రాజ్యంలో రవి, లాభంలో శనీశ్వరుడు, వ్యయము ఖర్చు పెట్టే స్థలంలో మాత్రం రాహు యొక్క ప్రభావం కనిపిస్తోంది. ఆర్థిక వ్యవహారానికి వచ్చినప్పుడు ఉద్యోగం చేసుకునే వాళ్ళకి మాత్రం బృహస్పతి లగ్నంలో ఉన్నాడు కాబట్టి, రాశిలో ఉన్నాడు కాబట్టి డెఫినెట్గా కొత్త ఉద్యోగ ప్రయత్నాల్లో సక్సెస్ఫుల్ అవుతారు. ప్రమోషన్స్, ఇంక్రిమెంట్స్ ఇవన్నీ కూడా జరిగే అవకాశం ఉంది. ఐటీ రంగం అనుకోండి, సాఫ్ట్వేర్ కంపెనీ అనుకోండి, సెంట్రల్ గవర్నమెంట్ అనుకోండి, స్టేట్ గవర్నమెంట్ అనుకోండి, అలాగే పబ్లిక్ సెక్టర్, ప్రైవేట్ సెక్టర్ ఎందులో పనిచేసినా కూడా కొత్త ప్రయత్నాలు చేసే దాంట్లో సక్సెస్ అనేది కొంత కనబడుతుంది. అదే ఐటీ సాఫ్ట్వేర్లో ఎక్కడికి వచ్చినప్పుడు ఒక 30% వరకు హై కూడా వచ్చే అవకాశం బాగానే కనిపిస్తుందని చెప్పడానికి అవకాశం ఉందండి. అలాగే వ్యాపారస్తుల దగ్గరకు వచ్చినప్పుడు కొత్త వ్యాపారం ఆరంభించండి. గురువు అనుగ్రహంతో చక్కగా సఫలీకృతం అవుతారు. కొంచెం అగ్రిమెంట్స్ రాసుకోండి. పార్ట్నర్షిప్ బిజినెస్ అయితే దాంట్లో అగ్రిమెంట్స్ రాసుకోండి. రియల్ ఎస్టేట్, కన్స్ట్రక్షన్, స్టీలు, సిమెంటు, ఐరన్, ఇన్ఫ్రాస్ట్రక్చరు, ఎడ్యుకేషనల్ ఇన్స్టిట్యూట్స్, కోచింగ్ సెంటర్స్, ట్యూటోరియల్స్ అలాంటివంటి అందరికీ కూడా కావాల్సిన అగ్రిమెంట్స్ అయితే రాసుకోండి. చక్కగాను చేసుకుని ముందుకు వెళ్ళడం చేసే ప్రయత్నంలో సక్సెస్ అవుతారని చెప్పడానికి అవకాశం ఉంటుంది. అలాగే కొత్తగా మనం చెప్పుకుంటే వివాహం కోసం చేసే ప్రయత్నాల్లోనే, శుభకార్యం కోసం చేసే ప్రయత్నాల్లో సఫలీకృతం అవుతారు. వివాహం కాని వాళ్ళకి ఈ సమయంలో ప్రయత్నం మొదలుపెట్టుకుంటే గురుబలం ఉంది కాబట్టి డెఫినెట్గా కొంచెం శ్రీకారం చుట్టచ్చు. అయితే మనకు చూస్తే 15వ తారీఖు నుండి 31 వరకు శూన్యమాసంగా చెప్తాము. ఆ టైంలో మనకు డెఫినెట్గా అది ముహూర్తాలు ఏమీ ఉండవు. బట్ స్టిల్ ఏంటంటే ఆ మానవ ప్రయత్నంగా చేసే ప్రయత్నాలు, మాట్లాడుకోవడాలు, కలుసుకోవడాలు ఇలాంటి విషయాల్లో సఫలీకృతం అయ్యే అవకాశం ఉందని చెప్పడానికి అవకాశం ఉంది. ఇంపోర్ట్ ఎక్స్పోర్ట్ వ్యాపారం అనుకూలంగా కనిపిస్తున్నాయి. అలాగే ట్రేడింగ్ చేసేటప్పుడు నెంబర్ 1 పాజిటివ్గా పనిచేస్తాను. మీకు ట్రేడింగ్లో కూడా ఏమంటే సీడ్స్, ఫెర్టిలైజర్స్ వాటి కంపెనీస్ మీద మీరు షేర్స్ ఇన్వెస్ట్మెంట్ ప్లాన్స్ చేసుకుంటూ ముందుకు వెళ్ళచ్చు. బాగానే పనిచేస్తుంది. ఇక్కడ షష్ఠస్థానంలో ఉన్న కేతువు, అలాగే మనం చూసుకుంటే ఆ యొక్క వ్యయంలో ఉన్న రాహు, ఈ రెండింటి యొక్క ప్రభావం అంటే 6వ ఇంట్లో ఉన్న కేతువు కొంతవరకు ఏదో చిన్న అనారోగ్యం మీదట చిన్న డిస్టర్బెన్స్ చేయడము, దానివల్లే ఇది ఆపరేషన్ చేయాలా, మందుతో తగ్గిపోతుందా అనే ఒక మీమాంసలో మిమ్మల్ని ఉంచడం, ఇవన్నీ చేసే అవకాశం ఈ 15 రోజుల్లో కనబడుతుంది. 12వ ఇంట్లో రాహు అనవసరమైన టెస్టులు చేయడము, వాటి ఖర్చు పెట్టడము, ఫైనల్గా అంతా బాగానే ఉందని తెలియడము, ఈ రకమైన రాహు మీ చేత ఖర్చు కూడా పెట్టించే అవకాశం బాగా కనబడుతుంది. సో ఈ మెడికల్ రంగానికి సంబంధించిన వరకు కొంత ఖర్చు జరిగే అవకాశం ఉంది కాబట్టి కొంచెం జాగ్రత్త పడండి. ఇక్కడ నిత్యం మీరు చేసేది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి యొక్క ఆరాధన చేసుకుంటూ వెళ్ళండి. కొంచెం మంచి ఫలితాలు వచ్చే అవకాశం ఉంటుంది. రాజ్యంలో ఉన్న రవి మీ ఉద్యోగాన్ని ఎస్టాబ్లిష్ చేయడానికి ప్రయత్నం చేస్తాడు. టెంపరీ ఉన్న వాళ్ళని పర్మనెంట్ చేస్తాడు. పర్మనెంట్ ఉన్న వాళ్ళకి ఇంక్రిమెంట్స్ ఇస్తాడు. ఇలా ఏదో ఒకటి అక్కడున్న 4 రోజుల్లో కొంత ఫలితం ఇవ్వడానికి ప్రయత్నం చేస్తాడు పాజిటివ్గాను. అయితే ఇటువంటి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకోవడం వల్ల ఈ కుజుడు యొక్క ప్రభావం మన మీద తగ్గుతుంది. ఈ కుజుడు అనేవాడు కూడా భాగ్యంలో ఉన్నాడు. భాగ్యంలో ఉండడం వల్ల తండ్రికి కొంతవరకు అనారోగ్యం చూపిస్తుంది, హెల్త్ ఇష్యూస్ రావచ్చు. సో దాని నుండి బయటపడడానికి సుబ్రహ్మణ్య స్వామి యొక్క ఆరాధన చేసుకుంటే కొంత లక్ కూడా ఫేవర్ అయ్యే అవకాశం ఉంటుంది. రాజమార్గంలో రాజ్యం పొందగలుగుతారు. శుభం వ్యాధ. పూర్తి వివరాలకు సంప్రదించండి శ్రీ వేదమాత గాయత్రి జ్యోతిష్యాలయం, బ్రహ్మశ్రీ మంతా సూర్యనారాయణ శర్మ గారు, శ్రీనిలయం, ఫస్ట్ ఫ్లోర్, 101, సాయి వైభవ్ లేఅవుట్, చిత్రపురి కాలనీ పక్కన, కాజాగూడ, హైదరాబాద్ 500008. సంప్రదించవలసిన ఫోన్ నంబర్ 8855559147, 8855559148, 9849996644.